తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. భారత మార్కెట్లో బంగారం ధరలు ఊహించని స్థాయికి పోతున్నాయి. గత కొన్ని రోజుల వరకు, కొన్ని వారాల క్రితం వరకు కూడా క్రమంగా తగ్గుదల, స్టేబిలిటీగా ఉన్నటువంటి బంగారం ధరలు అనేటివి గత 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. 2 రోజుల క్రితం 3 నెలల గరిష్టానికి బంగారం ధరలు చేరాయని చెప్పుకున్న సందర్భం నుంచి ఇప్పుడు ఏకంగా 5 నెలల కనిష్టానికి, అంటే గరిష్టానికి, కనిష్టం నుంచి గరిష్టానికి ధరలు చేరినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో మనం కొన్ని నెలల క్రితం ఎక్కడైతే 2 లక్షల వరకు వెళుతుందని చెప్పేసి అందరూ కంగారు పడి బంగారం ధరలు బగ్గుమంటున్న సందర్భంలో మొత్తం అల్లకల్లోలంగా ఆ బంగారం వైపు చూశారో, ఇప్పుడు మరలా అలాంటి అడుగులే పడబోతున్నాయనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 24 నాటికి పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరువయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1.64 లక్షలు, అంటే 1,64,000 మార్కును సమీపిస్తుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కేవలం ఆగస్టు నెలలోనే 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరలు దాదాపు 14% మేర పెరిగాయి. అంటే ఈ ఒక్క నెలలోనే చూడండి, ఆల్రెడీ ఈ నెల పూర్తి కాలేదు, ఈ నెలలోనే 14% ధర పెరుగుదల మనకు కనిపించింది. ప్రస్తుతం ధరల ప్రకారం చూస్తే ప్రముఖ జ్యువెలరీ సంస్థలలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 16,400 దాటింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు చూస్తే 15,000 పైకి చేరింది. 18 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు ధర చూస్తే 12,300 పైన పలుకుతుంది. ఈ అనూహ్య పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా కనపడుతున్నాయి. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ దీర్ఘకాలిక రుణపత్రాల కొనుగోలను రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడంతో డాలర్ ఇండెక్స్, బాండ్ లూయిడ్లు బలహీనపడ్డాయి. ఫలితంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో స్టాక్ మార్కెట్లలో లేకుంటే సేఫెస్ట్ పెట్టుబడులలో, సో వారందరూ కూడా ఇప్పుడు బంగారాన్ని సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించి మళ్ళీ బంగారాన్ని కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ గత కొన్ని రోజుల నుంచి భారీగా పసిడి ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, డిమాండ్ పెరిగి ఈ పరిణామం పైన అక్కడ అమెరికా ప్రభుత్వ రుణము $40 ట్రిలియన్ దాటడంతో ఆ దేశ ఆర్థిక స్థిరత్వం పైన కూడా ఆందోళనలు పెరిగాయంటూ చెప్తున్నారు. ట్రెజరీ నిర్ణయంతో డాలర్ బలహీనపడ్డం, పెట్టుబడిదారులు తమ సంపదను కాపాడుకునేందుకు బంగారాన్ని ఆశ్రయించడం వంటివి కూడా ఈ యొక్క ధరల పెరుగుదలకు కారణమయ్యాయంటూ కూడా అక్కడ ప్రముఖ ఆర్థికవేత్త వివరించారు. ఈ పరిణామాలతో పసిడిపైన పెట్టుబడులు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు శ్రావణ మాసం, ఆ తర్వాత కార్తీక మాసం మన దగ్గర కూడా బంగారానికి డిమాండ్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పెళ్లిళ్ళ సీజన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి, కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క 2 మాసాల్లో అధికంగా చేసుకుంటారు కాబట్టి మన దగ్గర. సో చిన్న చిన్న బంగారు ఆభరణాలు కొనుక్కోవాలనుకున్నటువంటి మధ్యతరగతి సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు భారంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. 1,64,000 వరకు ఉంది ప్రస్తుతానికి. ఇది అక్కడే ఆగుతుందా, పెరగదా అంటే ఇప్పుడు అక్కడ అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఖచ్చితంగా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగానే కనపడుతున్నాయి. అంటే ఈ 24 రోజుల్లోనే ఆగస్టులో 14% మేర పెరిగిందంటే మరి రాబోయే రోజులలో ఇంకా అది ఇంకెంతవరకు పెరుగుదల కనిపించవచ్చు. 1,70,000, 80,000 పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేటువంటి విధంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఊహించని విధంగా సో స్లోగా ఎవరికీ తెలియకుండా పెరుగుతున్నటువంటి ఈ ధరలు అనేటివి ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇప్పుడు బంగారం కొనుక్కోవాలనుకున్నటువంటి వారి ఇళ్లలో అవసరం ఉన్నటువంటి వారికి తీవ్ర ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.